ఆశ్రమానికి చేరుకున్న నాగప్ప అప్పటి నుండి ఇక్కడే రక్షణ పొందుతూ ఆశ్రమ వైద్యశాలలో మెరుగైన వైద్యం తీసుకుంటూ పునర్జన్మ పొందాడు. ఆశ్రమ ప్రశాంత వాతావరణం, సరైన సంరక్షణ కారణంగా మనసు కుదుటపడి కుటుంబీకుల ఫోన్ నెంబరు చెప్పడంతో సిబ్బంది వారికి కాల్ చేసి నాగప్ప అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నాడని చెప్పడంతో తన మనవడు హైదరాబాద్ టోలీ చౌకీ నుండి నవంబరు 15వ తేదీ రాత్రివేళ వచ్చారు. ఆశ్రమ సిబ్బంది ఇకపై నాగప్పను జాగ్రత్తగా చూసుకోమని మనవడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడంతో సంతోషంగా తీసుకువెళ్లారు.